అయోధ్యపురి మహారాణులకు స్వాగతం. కౌసల్య, సుమిత్ర, కైకేయి రండి తల్లి. మా ఆశ్రమానికి మీరు విచ్చేయటం చాలా ఆనందంగా ఉంది. రండి, ఆశీస్సులు కండి. సీత, ఊర్మిళ రండి తల్లి. అత్తల అడుగుజాడల్లో నడిచే మీకు స్వాగతం. రండి, మండోదరి, తార మీకు స్వాగతం. రండి, ఆశీస్సులు కండి. ప్రస్తుతం ఈ చైత్ర మాసంలో వీధి వీధిన రామోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో రాముడితో సంబంధం ఉన్న మనందరం ఇక్కడ కలవడం చాలా సంతోషంగా ఉంది. అమ్మా కౌసల్య, ఒక్కసారి నీ మనోగతం తెలుపమ్మా. భోజనుని పలహారమునకు ఇనుపగుగ్గిళ్ళు వండి వడ్డించినావు. అమ్మా నీ చేతి తాలింపు గమ్మదనము భారతదేశాన గుమగుమ పరిమళించే. అమ్మా అనసూయ మాత, నా మనోగతం నీకు కాక ఇంకెవరికి తెలుపుతాను తల్లి. కోసల రాజకుమార్తెను, దశరథ మహారాజా పట్టమహిషిని. మేము 3 రాణులమున్నా సంతానం లేని చింత మాకుంది. అశ్వమేధ యాగం పుత్రకామేష్టి చేసి పావకుడిచ్చిన పాయసం స్వీకరించాం. మా ఇంట 4 ఊయలులుగాయి. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో ఆటపాటలతో ఆనందించాం తల్లి. ధర్మస్వరూపుణ్ణి కన్న తల్లివి తల్లి. అమ్మ కైక, అందాల రాశి, మరి నీ మనోగతం? నేను దశరథుడి ఇష్టసఖిని, కైకేయ మహారాజు కుమార్తెను, భరతుడి కన్న తల్లిని, యుద్ధ విద్య తెలిసిన స్త్రీని, రాముణ్ణి అల్లారు ముద్దుగా పెంచిన పినతల్లిని. రాముడిని అల్లారు ముద్దుగా పెంచిన పినతల్లివే కాదమ్మా, రాముడు తొలి గురువు కూడా నీవే కదా. ధన్యురాలవు. అమ్మా సుమిత్ర, నిరంతరం దైవోపాసనలో ఉండే నీ ఆలోచన ఏమిటి? నేను దశరథ మహారాజు 2వ భార్యను, లక్ష్మణ శత్రుఘ్నుల కన్న తల్లిని. దైవాన్ని నమ్మాను. రాముడు దేవుడని నాకు తెలుసు. అందువల్ల రాముడు అడవికి వెళ్ళినప్పుడు కౌసల్యాన్ని ఓదార్చాను. లక్ష్మణుడు అన్నతో బయలుదేరాడని సమర్థించాను. అడవినే అయోధ్యగా, సీతారాములనే తల్లిదండ్రులుగా కొలవమని నేను చెప్పాను తల్లి. అవునమ్మా, నిన్ను మించిన తల్లి ఇంకెవరుంటారు? ఒక పుత్రుణ్ణి దైవమైన రాముడికి, మరో పుత్రుణ్ణి రాముడు ఆజ్ఞాపిస్తే దేశాన్ని వెళ్ళే భరతుడికి అప్పచెప్పావు. దేశభక్తి, దైవభక్తి ఉండాలని ఈనాటి తల్లులకు నేర్పావు కదమ్మా. ధన్యురాలు. అమ్మా సీత, చక్కటి దాంపత్య ధర్మాలను తెలిసిన దానవు. ఒక్కసారి నీ వివాహ విషయాలు తెలుపమ్మా. నేను జనక మహారాజు కుమార్తెని. చిన్నప్పుడు మా ఇంట ఉన్న శివధనస్సును అలవోకగా ఎత్తగలిగాను. అది చూసిన మా తండ్రి నన్ను వీర్యశుల్కగా ప్రకటించారు. విశ్వామిత్రుల వారితో కలిసి రామలక్ష్మణులు మా రాజ్యానికి వచ్చారు. శివధనుసును చూడడమే కాదు, అవలీలగా ఎక్కుపెట్టి విడిచాడు రాముడు. అంతే. ఆ తదుపరి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా మా వివాహం జరిగింది తల్లి. అవునమ్మా, ఈనాటికి మీ వివాహం ఓ ఆనందఘట్టమే. అమ్మా ఊర్మిళ, నీ పేరు చెబితేనే ఊర్మిళ నిద్ర అని పాటలు పాడతారు. అది ఎంతవరకు నిజం? నిజమే తల్లి. జానపదులు ఊర్మిళ నిద్ర అని పాటలు కట్టుకొని పాడారు. మా ముగ్గురంతలకు సేవ చేస్తూ కాలం గడిపారు. నా భర్త క్షేమం కోసం ధ్యానం చేసి శక్తిని పొందారు. రామకార్యంలో నేను భాగమయ్యాను తల్లి. అవునమ్మా, రామాయణ మహాసింధువులో నీవు ఒక బిందువు అయ్యావు. ధన్యురాలవు. అమ్మా కౌసల్య,
రాముడు అరణ్యానికి వెళ్ళినప్పుడు నీకు బాధ అనిపించలేదా? ఎందుకు బాధపడలేదు తల్లి? పిల్లలు పెరిగారు, విద్యాబుద్ధులు నేర్చారు, రాముడికి పట్టాభిషేకం అన్నారు. కానీ అంతలోనే పెను విషాదం. కానక కానక కన్న సంతానాన్ని అరణ్యానికి వెళ్ళాలి అన్నారు. పితృవాక్ పరిపాలన అన్నారు. తప్పలేదు, ఏం చేయను? నాయన, ధర్మాన్ని రక్షించు, ధర్మమే నిన్ను రక్షిస్తుంది అని దీవించి పంపాను తల్లి. అవునమ్మా, అందుకే ఉదయాన్నే ఏ దేవుణ్ణి నిద్ర లేపాలన్నా కౌసల్య సుప్రజారామ అని నీ పేరే తలుస్తారు. ధన్యవాదాలు. అమ్మా కైక, రాముణ్ణి అంత అల్లారు ముద్దుగా పెంచానన్నావు కదా, మరి అరణ్యానికి ఎందుకు పంపావు? అల్లారు ముద్దుగా పెంచిన రాముడిని అడవికి పంపడం నాకు ఇష్టమా? దీనివల్ల దశరథ మహారాజు బ్రతకడని తెలుసు, అయినా తప్పని పరిస్థితి అమ్మా. ఏంటా పరిస్థితి? రాముడి పట్టాభిషేకం అంటే ఎంతో ఆనందించాను. వార్త తెచ్చిన మందరకి ముత్యాల హారాన్ని ఇచ్చాను. కానీ ఆ రాత్రి నా మందిరానికి వచ్చిన రాముడి కళ్ళల్లో ఎన్నో ప్రశ్నలు. ఆ ప్రశ్నలకు మందర మాటల్లో జవాబు దొరికింది. అందుకే అలనాటి 2 వరాలను దశరథుణ్ణి కోరాడు. నన్ను అందరూ రాక్షసి అంటారని తెలుసు, ఆయన అయోధ్య క్షేమాన్ని కోరాను. రాముడి పేరు యుగాల వరకు నిలవాలంటే నా పేరును త్యాగం చేయక తప్పలేదమ్మా. అవునమ్మా, ధర్మం 4 పాదాలు నడిచే అయోధ్య కంటే రాక్షసులు నివసించే అరణ్యాలలో రాముడుంటే రాక్షసులను సంహరిస్తాడు, ఆశ్రమాలను కాపాడుతాడు, విద్యా వ్యవస్థ బాగుపడుతుంది. ఆనాడైనా ఈనాడైనా దేశానికి ఆయువు పట్టు విద్యా వ్యవస్థే కదా. కారణ జన్ముడైన రాముడు ఏం చెయ్యాలో నీకే బాగా తెలుసు. నీ పేరుని పనంగా పెట్టిన త్యాగశీలివి కైక. అమ్మా సీత, రాముడు అరణ్యానికి వెళ్తే తోడు వెళ్ళావు, సంతోషమే. కానీ రాముడిని ఏదో అనకూడని మాట అన్నావట? అవునమ్మా, శ్రీరాముడు అరణ్యవాసానికి బయలుదేరాడు. నేను వస్తానన్నాను, వద్దన్నాడు. బతిమాలాను, వినలేదు. అడవిలో భయంకర మృగాలుంటాయన్నాడు, ఇంకా రాక్షసులుంటారని భయపెట్టాడు. అప్పుడన్నాను, తల్లి, మా తండ్రి పురుష రూపంలో ఉన్న స్త్రీకిచ్చి నన్ను వివాహం చేశాడా అని. అంతేకాదు, మా తండ్రి ఛాయేవానుగత అన్నాడు. మరి నీడలా వెంబడించాలిగా తల్లి. అసూర్యం పసేన నిన్ను అరణ్యానికి తీసుకువెళ్ళటం ఇష్టం లేక నా అన్నాడే కానీ రాముడి శౌర్యం ఎవరికి తెలీదు. అమ్మా తారా, రాముడిని ఏదో సూటిగా ప్రశ్నించావట? అవును తల్లి, సీతాన్వేషణలో అడవికి వచ్చిన రాముడు నా భర్త అయిన వారిని సంహరించండి. అప్పుడు అడిగాను, తల్లి, నీ సీత కోసం ఇంత బాధపడుతున్నావు కదా, మరి నా భర్త మరణిస్తే నేను ఎలా బ్రతుకుతాను? అందుకే నన్ను సంహరించాలని అన్నాను తల్లి. మరి నీ భర్తైన వారికి నువ్వేం చెప్పలేదా? అయినా వారి సొంత తమ్ముడిని పరాయుగా చూడవద్దని చెప్పాను, వినలేదు. అయోధ్య నుండి రాకుమారులు వచ్చారు, అంగదుడి ద్వారా విన్నానని చెప్పాను, పట్టించుకోలేదు. చివరకు మరణం తప్పలేదు తల్లి. తారా, మంచి మాటకారితనం గల దానవు. కోపంతో వచ్చిన లక్ష్మణుణ్ణి శాంతపరిచావు. ఒక మంత్రిగా సుగ్రీవుడికి తోడు నిలిచావు. పంచకన్యలలో ఒక దానవు కదా, ధన్యురాలవు తల్లి. సీతను అపహరించిన రావణుని ఇల్లాలు మండోదరి ఇక్కడే ఉంది. ఒక్కసారి నీ మనోగతం తెలుపమ్మా. తల్లి, నేను మయబ్రహ్మ కుమార్తెను. ఎంతో ధైర్యం, శౌర్యం, భక్తి, యుద్ధ నీతులు తెలిసిన రావణ బ్రహ్మకి ఇల్లాలిని. ఎంతో మనోనిగ్రహం కలిగిన నా భర్త శివుని మెప్పించిన శివభక్తుడు, ఎంతో నిగ్రహం కలిగిన వాడు. కానీ చివరకు ఇంద్రియాలకులోనే సీతను అపహరించాడు, లంకకు చేటు తెచ్చాడు. నేను ఎంతో చెప్పాను, నా మాట వినలేదు. ఓ గాలం వచ్చిన వాడికి ఏం చెప్తే ఏం లాభం? చివరకు నా మనస్సులాగే ఇప్పటికీ ఆ రావణ కాష్టం కాలుతూ ఉంది తల్లి. వైదవ్యమే లేని నీకు ఈ చింత తప్పదు తల్లి. అనుశాసనానికి సమయం అయ్యింది.
మంగళం కోసలేంద్రాయ महनीयाय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम्। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। 9వ తరగతి ఆ పక్కన కౌసల్యగా మన ముందున్నటువంటి కావ్య 9వ తరగతి, దీపిక 9వ తరగతి, సుమిత్రగా మన ముందుంది. శ్రీవిద్య 9వ తరగతి. ఆ అమ్మాయి కూడా మనకు కైకగా ఈరోజు ఇక్కడ ఉంటుంది. తర్వాత సీతగా నేహ 7వ తరగతి. శివాని 7th క్లాస్. ఈ అమ్మాయి ఈరోజు ఊర్మిళ నిద్ర కాదు అని చెప్పింది. కుమారి ఈ అమ్మాయి కూడా 7th క్లాస్. ఈ అమ్మాయి మన ఈరోజు తారగా తన యొక్క ప్రతిభను చూపెట్టింది. తర్వాత చిట్ట చివరిగా కనిపిస్తున్నటువంటి మండోదరిగా ఉన్నటువంటి గౌతమి 8వ తరగతి. ఈ చిన్నారులందరూ కూడా మీరు రామోత్సవాలు ఉన్నాయని కేవలం 5 రోజుల క్రితం అనుకున్నాం. మధ్యలో 2 రోజుల హాలిడేస్ వచ్చాయి, అయినా నేర్చుకున్నారు. ఈ సభలో ఈ రమణీయ రామాయణం, రమణీయ యా ఎందుకు పెట్టామంటే అసలు ఇది రమణీయ రామాయణం. వీళ్ళు ఇంకా రమణులు కాలేదు కాబట్టి, బాలామణులే కాబట్టి, రమణులు ఎవరైతే ఉన్నారో ఆ ముందు తరం రమణులు ఇక్కడ అనసూయ మాత ఇక్కడ ఉన్నారు. డాక్టర్ అనంతలక్ష్మి గారు ఒకసారి వేదిక మీద దయచేసి. అనసూయ మాత, తర్వాత మండోదరి కూడా ఉన్నారు ఇక్కడ, మండోదరి కూడా ఉన్నారు, లలితా పరమేశ్వరి గారు. తర్వాత కైక ఎలాగాదు సునీతారామమోహన్ రెడ్డి గారే కైక, ఆ తరంలో కైక. ఇక ఊర్మిళ కూడా ఇక్కడ నిద్రపోతున్నారు. ఊర్మిళ పార్వతి నా ఇళ్ళ శబరి పద్మజ గారు, శబరి గారు కూడా ఉన్నారు. వందే మాత్రం ఈరోజు ఆలోచించారు. ఆ తరం ఈ తరం, ఆ తరం ఈ తరం, వందే మాతరం. 2 తరాల అద్భుత సంగమం, చాలా అద్భుతమైనటువంటిది. ఇలాంటి సన్నివేశాలు మనకి స్ఫూర్తినిస్తాయి. మనం కేవలం కవితలు చదివి వెళ్ళిపోవడం కాదు. వారు ఎక్కడ చిత్రకూట వెళ్ళారు, తర్వాత అయోధ్య వెళ్తారు, 2 తరాలు కలిసి. చిత్రకూటలో వాల్మీకి ఇక్కడే ఉన్నారు. ముందు అనసూయ మాతకి అప్పటి అనసూయ వారు ఆశీర్వదిస్తున్నారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి, అయోధ్య మహారాణు ముగ్గురికి అనసూయ గారే చేస్తున్నారు. అప్పటి మండోదరికి ఇప్పటి మండోదరి. నన్ను ఫోటోలు తీయండి చక్కగా. లలిత పరమేశ్వర గారు మండోదరికి మీరు వేయండి, మీ కొత్త మండోదరికి మీరు వేయండి. కొన్ని ప్రదర్శనలో విజయభారతి గారు మండోదరి వేశారు. తార, ఆవిడ తార. సీతమ్మ వాణి కుమారి గారు వేసేవారు. కీర్తిమంతం చేయడానికి